గుమి స్టేడియం, దక్షిణ కొరియా. సమయం మధ్యాహ్నం. వర్షం కురుస్తుంది. ట్రాక్ మొత్తం తడిసి మొద్దయింది. అథ్లెటిక్స్లో ముఖ్యంగా 100 మీటర్ల హర్డిల్స్ రేస్లో వర్షం పడటం అంటే అదొక డెడ్ ట్రాప్ అనమాట. కాలి గ్రిప్ దొరకదు, షూస్ జారిపోతాయి, ఎదుర్కొన్న హర్డిల్స్ కంటికి కూడా సరిగ్గా కనిపించవు. ఒక్క చిన్న తప్పు జరిగినా కాలు విరిగిపోతుంది లేదా కెరియర్ ముగిసిపోతుంది. అక్కడున్న ప్రేక్షకుల గ్యాలరీ చూస్తే దాదాపు ఖాళీనే. అరుస్తూ ఎంకరేజ్ చేయడానికి మన వాళ్ళు ఎవరూ లేరు. అయినా సరే ఒక తెలుగు అమ్మాయి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ స్టార్టింగ్ లైన్లో నిలబడింది. గన్ పెళ్ళింది. బ్యాంగ్. కేవలం 12.96 సెకండ్లు అంతే. కనురప్ప వేసి తీసేలోపే రైస్ అయిపోయింది. ఆమె ఫినిష్ లైన్ దాటింది. గోల్డ్ మెడల్ గెలిచింది. ఆసియాలో తన టైటిల్ని కాపాడుకుంది. ఆమె పేరు జ్యోతి ఎర్రాజీ, వైజాగ్ ఎక్స్ప్రెస్. కానీ అదే సమయంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? లక్షలాది మంది టీవీల ముందు, ఫోన్ల ముందు కూర్చుని ఉన్నారు. అక్కడ కూడా ఒక రేస్ జరుగుతుంది, కానీ అది ట్రాక్ మీద కాదు, ఒక ఏసీ రూమ్లో. అక్కడ కూడా అరుస్తున్నారు, కానీ గెలుపు కోసం కాదు, ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానికోసం. అక్కడ కూడా ఓట్లు వేస్తున్నారు, కానీ దేశం కోసం కాదు, తమకు నచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం. ఒకవైపు దేశం గెలిచింది, ఇంకోవైపు ఎంటర్టైన్మెంట్ కూడా గెలిచింది. కానీ ఓడిపోయింది మాత్రం మన స్పోర్ట్స్ కల్చర్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది కేవలం జ్యోతి గురించి మాత్రమే కాదు, జ్యోతి లాంటి ఎంతోమంది అథ్లెట్స్ మన నిర్లక్ష్యం వల్ల ఎలా మట్టిలో కలిసిపోయారో ఆ చేదు నిజాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా అసలు జ్యోతి సాధించిన విజయం ఎంత గొప్పదో టెక్నికల్గా అర్థం చేసుకుందాం. మామూలుగా రన్నింగ్ వేరు, హర్డిల్స్ వేరు. హర్డిల్స్లో మీరు పరిగెత్తకూడదు, ఎగరాలి, అది కూడా ఫుల్ స్పీడ్లో. ట్రాక్ తడిగా ఉన్నప్పుడు మీ షూ కింద ఉండే స్పైక్స్ ట్రాక్ని గట్టిగా పట్టుకోలేవు, జారిపోయే ఛాన్స్ 50% ఎక్కువ ఉంటుంది. అలాంటి కండిషన్లో 13 సెకండ్లోపు రేస్ ఫినిష్ చేయడం అనేది ఒక ఎలైట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ప్రపంచంలో చాలా కొద్ది మంది మాత్రమే ఇలా చేయగలరు. జ్యోతి గుమ్మి స్టేడియంలో చేసింది కూడా అదే. 2023లో బ్యాంకాక్లో గోల్డ్ కొట్టింది. ఇప్పుడు 2025లో దాన్ని డిఫెండ్ చేసుకుంది. అంటే నేను ఒక్కసారి గెలవలేదు, నేను ఎప్పటికీ ఛాంపియన్ అని ప్రూవ్ చేసుకుంది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె గెలిచినప్పుడు అక్కడ చప్పట్లు కొట్టడానికి జనం లేరు. పోనీ అక్కడ లేరు సరే, ఇక్కడ మన సోషల్ మీడియాలో ఆ రోజు ట్రెండింగ్ లిస్ట్ తీసి చూస్తే #ఎలిమినేషన్, #ఫ్యాన్వార్ టాప్లో ఉన్నాయి. జ్యోతి ఎర్రాజీ అనే పేరు ఎక్కడో అడుగున స్క్రోల్ చేస్తే కానీ కనిపించని ప్లేస్లో ఉంది. ఎందుకు? మనకెందుకంత నిర్లక్ష్యం? ఎందుకంటే మనకు గెలుపు కంటే గొడవ అంటే ఇష్టం కాబట్టి. దీన్నే మనం బిగ్ బాస్ సిండ్రోమ్ అంటాం. ఇది కేవలం ఒక షో మీద వ్యతిరేకత కాదు, మన మైండ్ సెట్ మీద విశ్లేషణ. బిగ్ బాస్ లాంటి షోలు ఎందుకు హిట్ అవుతున్నాయి? అందులో వారిజం ఉంటుంది. అంటే పక్కవారింట్లో ఏం జరుగుతుందో తొంగి చూడనే ఆతృత. వాళ్ళు తిట్టుకుంటే మనకు మజా, వాళ్ళు ఏడిస్తే మనకు సింపతి. మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. మా అన్న తోపు, మీ అన్న బలుపు అని సోషల్ మీడియాలో కొట్టుకుంటారు. నిజంగా కంటెస్ట్కి గెలిస్తే మనకేమొస్తుంది? ఏమీ రాదు. అతను కార్లు వస్తాయి, ఫ్లాట్లు వస్తాయి, సినిమా ఛాన్స్లు వస్తాయి. మరి మనకేంటి లాభం? జస్ట్ టైంపాస్. అదే జ్యోతి ఎర్రాజీ గెలిస్తే ఆమెకు వచ్చేది చిన్న మెడల్ మాత్రమే, గవర్నమెంట్ ఇచ్చేది కొంచెం క్యాష్ ప్రైజ్ మాత్రమే. కానీ ప్రపంచం ముందు తలెత్తుకు నిలబడేది మనం. ఒలింపిక్స్లోనో ఏషియన్ గేమ్స్లోనో భారత్ జెండా పైకి లేస్తుంటే ఆ గర్వం వెలకట్టలేందే. ఆ కిక్ బిగ్ బాస్ షోలో దొరకదు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే మనం ఆ షార్ట్ టర్మ్ కిక్కే అలవాటు పడిపోయాం. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? నిజమైన హీరోలు మరుగున పడిపోతున్నారు, రీల్ స్టార్స్ రాజ్యం వెళ్తున్నారు. సరే, జనం చూడకపోతే ఏమొద్ది, ఆమెకు మెడల్ వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు. కాదు బాస్, గుర్తింపు అనేది అథ్లెటిక్కి ఆక్సిజన్ లాంటిది. స్పాన్సర్లు ఎప్పుడు వస్తారు? జనం చూసినప్పుడు. డబ్బులు ఎప్పుడు వస్తాయి? మీడియా రాసినప్పుడు. జ్యోతి ఎర్రాజీ ఈరోజు గెలిచింది, కానీ రేపు ఇంకొక జ్యోతి పుట్టాలంటే ఈమెకు బ్రహ్మరథం పట్టాలి. మనం ఇలాగే ఇగ్నోర్ చేస్తే ఏమవుతుందో తెలుసు. పేద తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్పోర్ట్స్కి పంపరు. ఎందుకురా పరిగెడితే ఎవరు చూస్తారు, అదేదో చదువుకో అంటారు. కార్పొరేట్ కంపెనీలు స్పాన్సర్ చేయవు. క్రికెట్కి ఇచ్చినట్టు వీళ్ళకి ఇవ్వవు. షూస్ కొనలేక, డైట్ తినలేక ఎంతోమంది టాలెంట్ మధ్యలోనే ఆగిపోతుంది. అంతర్జాతీయ వేదికల మీద 140 కోట్ల జనాభా ఉన్న ఇండియా చిన్న చిన్న దేశాల వెనక నిలబడాల్సి వస్తుంది. ఆల్రెడీ మనం ఒలింపిక్స్లో చూసాం, మెడల్స్ కోసం ఎంత కష్టపడ్డాము. మన పక్కన ఉన్న చైనా 100 మెడల్స్ కొడుతుంటే మనం సింగిల్ డిజిట్ కోసం వెతుక్కుంటున్నాం. కారణం మనలో టాలెంట్ లేక కాదు, ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేసే కల్చర్ మనలో లేక. సో అలా మరుగుడు పడిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, ద మక్కాన్ సింగ్, ద మ్యాన్ హూ బీట్ ద ఫ్లయింగ్ సిక్. మనందరికీ మిల్కా సింగ్ తెలుసు. ఫ్లయింగ్ సిక్ సినిమా వచ్చింది, మనం చూసి చప్పట్లు కొట్టాం. కానీ ఆ మిల్కా సింగ్ని రేస్లో ఓడించిన ఒక వీరుడు ఉన్నాడు అని మీకు తెలుసా? ఆయన పేరే మక్కాన్ సింగ్. 1962 నేషనల్ గేమ్స్లో మిల్కా సింగ్ని ఓడించి గోల్డ్ మెడల్ కొట్టాడు. 1964 ఒలింపిక్స్లో ఇండియా తరఫున పరిగెట్టాడు, అర్జున్ అవార్డు గ్రహీత కూడా. మరి ఆయన రిటైర్ అయ్యాక ఏమైంది? గవర్నమెంట్ ఆయన్ని పట్టించుకోలేదు. బతకడానికి ఆయన ఒక ట్రక్ డ్రైవర్గా మారాడు. ఒకరోజు యాక్సిడెంట్లో ఆయన కాలు కూడా పోగొట్టుకున్నాడు. పరిగెత్తి దేశానికి పేరు తెచ్చిన కాళ్ళు చివరికి నడవడానికి కూడా ఆయనకి పనికి రాకుండా పోయాయి. 2002లో ఆయన చనిపోయినప్పుడు ఆయన కుటుంబం పేదరికంలో మగ్గిపోతుంది. మిల్కా సింగ్ తగ్గిన గౌరవంలో సగం కూడా ఆయన ఓడించిన మకాన్ సింగ్కి దక్కలేదు. అండ్ నెక్స్ట్, కేడీ జాదవ్, ద ఫస్ట్ ఇండివిజువల్ ఒలింపిక్ మెడలిస్ట్. ఇండియాకి స్వాతంత్రం వచ్చాక ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా వ్యక్తిగత పథకం అంటే ఇండివిజువల్ మెడల్ తెచ్చింది ఎవరు? అభినవ్ బింద్రా కాదు, పివి సింధు కాదు. ఆయన పేరు కష్బా దాదాసాహెబ్ జాదవ్. 1952 ఒలింపిక్స్లో రెజ్లింగ్లో కాంస్య పథకం గెలిచారు. అప్పట్లో ఆయన ఒలింపిక్స్ వెళ్ళడానికి ఊళ్ళో వాళ్ళ దగ్గర చందాలు కూడా అడిగారు. వాళ్ళ ప్రిన్సిపల్ ఇల్లు కూడా తాకట్టు పెట్టారు.
మళ్ళీ గెలిచి వచ్చారు. దేశం కూడా గర్వపడింది. కానీ తర్వాత ఆయనకు పద్మ అవార్డు రాలేదు, పెన్షన్ కూడా సరిగ్గా రాల. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దేశానికి మొట్టమొదటి మెడల్ తెచ్చిన వ్యక్తికి మనం ఇచ్చిన బహుమతి అది. నెక్స్ట్ ద సర్వాన్ సింగ్, ద టాక్సీ డ్రైవర్, గోల్డ్ మెడలిస్ట్. 1954 ఏషియన్ గేమ్స్ 110 మీటర్ల హడిల్స్. సర్వన్ సింగ్ అనే అథ్లెట్ గోల్డ్ మెడల్ గెలిచాడు. ఆ రోజు ఆయనే హీరో. కానీ 20 సంవత్సరాల తర్వాత స్కిన్ కట్ చేస్తే ఆయన బతకడానికి ఒక టాక్సీ డ్రైవర్గా మారాడు. అంతేకాదు తిండికి డబ్బులు లేక తను గెలిచిన గోల్డ్ మెడల్ అమ్ముకోవడానికి ప్రయత్నించాడు. ఒక రిపోర్టర్ ఆయన అడిగితే ఈ మెడల్ నా కడుపు నింపదురా బాబు అని ఇచ్చాడు. ఒక గోల్డ్ మెడలిస్ట్ బిచ్చగళ్ళ బతికాడు. ఇది మన సిస్టమ్. సీతా సాహు, ఫ్రమ్ పోడియం టు గోల్ గప్పాస్. ఇది మరీ దారుణం అనుకోండి. సీతా సాహు మధ్యప్రదేశ్ చెందిన అమ్మాయి. 2011 ఎథెన్స్ స్పెషల్ ఒలింపిక్స్ 2 కాంస్య పథకాలు గెలిచింది. స్పెషల్ ఒలింపిక్స్ అంటే మానసిక వైకల్యం ఉన్న వాళ్ళు ఆడేదన్నమాట. ఎంత కష్టం ఆలోచించండి. గెలిచి ఇండియాకు వస్తే ఆమె బతకడానికి దారి లేదు. కుటుంబాన్ని పోషించడానికి ఆమె రోడ్డు మీద పానీపూరి అమ్ముకోవడం మొదలుపెట్టింది. ఒక ఒలింపిక్ మెడలిస్ట్ మీ ప్లేట్లో పానీపూరి వేస్తుంటే ఆ దృశ్యం చూసి మన తల సిగ్గుతో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఆషారాయ్, ద ఫాస్టెస్ట్ వెజిటేబుల్ సెల్లర్. 2011లో ఇండియాలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఉమెన్గా రికార్డు క్రియేట్ చేసింది ఆషారాయ్. సింగూరులో ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి కూతురు ఆసియాలో రికార్డులు బొత్తలు కొట్టింది. కానీ ఆమెకు ఒక ఇంజురీ అయింది. ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? మళ్ళీ వాళ్ళంతా కలిసి కూరగాయలు అమ్ముకుంటుంది. మనం జ్యోతి రాజుని ఇగ్నోర్ చేస్తే రేపు ఆమె పరిస్థితి కూడా ఇలాగే ఉండదని గ్యారంటీ ఏంటి? ఈ అథ్లెటిక్ కన్నీళ్ళకి కారణం ఎవరు? కేవలం గవర్నమెంట్ మాత్రమే కాదు, కార్పొరేట్ బయాస్. కంపెనీలు వేల కోట్లు స్పాన్సర్ చేస్తాయి, కానీ ఎవరికి? క్రికెట్కి. ఒక ఐపీఎల్ టీంకి పెట్టే బడ్జెట్లో 10% అథ్లెటిక్స్కి పెడితే మనం 100 మంది జ్యోతి రాజులు దొరుకుతారు. కానీ వాళ్ళకి కావాల్సింది వ్యూవర్షిప్. జనం క్రికెట్ చూస్తారు కాబట్టి డబ్బులు అక్కడికే వెళ్తాయి. నెక్స్ట్ మీడియా హిపోక్రసీ. ఒక క్రికెటర్కి జలుబు చేస్తే బ్రేకింగ్ న్యూస్ వేసే ఛానల్స్ ఆశ్చర్య కూరగాయలు అమ్ముతుంటే ఎందుకు చూపించం? ఎందుకంటే అది టీఆర్పీ ఇవ్వదు. వాళ్ళకి కావాల్సింది మసాలా, కాంట్రవర్సీ, బిగ్ బాస్ గొడవలు. నెక్స్ట్ మన నిర్లక్ష్యం. మన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, చేసే ట్వీట్లు అల్గారిథంను డ్రైవ్ చేస్తాయి. మనం స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోకపోతే మీడియా కూడా చూపించదు. ఇది ఒక సైకిల్. మనం మారితేనే మీడియా కూడా మారుతుంది. ఇంత జరుగుతున్న జ్యోతి ఎర్రాజు ఇంకా ట్రాక్ మీద ఉందంటే అది ఆమె మొండితనం. వైజాగ్లో ఒక సెక్యూరిటీ గార్డ్ కూతురు, వాళ్ళ అమ్మ హాస్పిటల్లో క్లీనర్. నెలకొచ్చే జీతం ఇంటి అద్దెకి తిండికి కూడా సరిపోని పరిస్థితి. అలాంటి చోట పుట్టిన అమ్మాయి గ్లోబల్ స్టార్ అవుతుందని ఎవరు ఊహించారు? చిన్నప్పుడు సరైన షూస్ లేవు, డైట్ లేదు. కానీ ఆమెకు ఒక్కటే గోల్, ఆమె అమ్మ నాన్న పడే కష్టాన్ని నేను తీర్చాలి, నా కాళ్ళల్లో బలం ఉన్నంత వరకు పరిగెత్తాలి. ఈ గోల్డ్ మెడల్ వెనుక ఆమె పడ్డ కష్టం, వాళ్ళ తల్లిదండ్రుల త్యాగం కూడా ఉంది. అందుకే బిగ్ బాస్లో గెలిచిన వాడికంటే జ్యోతి సాధించిన విజయం 1000 రెట్లు గొప్పది. బిగ్ బాస్ ఓనర్కి వచ్చేది డబ్బే, జ్యోతికి వచ్చేది గౌరవం. కానీ ఆ గౌరవం నిలబడాలంటే మన సపోర్ట్ కూడా కావాలి. దానికి మనం ఏం చేయగలం? మన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కనీసం 2-3 ఇండియన్ అథ్లెట్కి ఫాలో అవ్వండి. వాళ్ళ పోస్ట్ని లైక్ చేయండి. మీరు ఎంగేజ్ అయితే బ్రాండ్స్ వాళ్ళని చూస్తాయి, వాళ్ళకి స్పాన్సర్స్ కూడా వస్తారు. వాళ్ళ గురించి మాట్లాడండి. ఆఫీసుల్లో, కాలేజీలో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నిన్న బిగ్ బాస్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారని కాకుండా జ్యోతి ఎరాజీ రేస్ చూసావా, ఎంత బాగా పరిగెత్తిందని డిస్కస్ చేయండి. నెక్స్ట్ టైం ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ జరిగినప్పుడు క్రికెట్ మ్యాచ్ చూసినట్టే వీటిని కూడా చూడండి. వ్యూవర్షిప్ పెరిగితే టీవీ ఛానల్స్ ప్రైమ్ టైంలో చూపిస్తాయి. అండ్ మన ఏరియాలో ఉన్న గ్రౌండ్స్ బాగున్నాయా, మన స్కూల్లో పిల్లలకి స్పోర్ట్స్ నేర్పిస్తున్నారని ప్రశ్నించండి. జ్యోతి ఎరాజీ ఆ రోజు గుమ్మి స్టేడియంలో కేవలం హడ్డిల్స్ మాత్రమే దాటలేదు, పేదరికమైన హడ్డిల్ని కూడా దాటింది, నిరాశన హడ్డిల్ని కూడా దాటింది, ప్రపంచం చూపిన నిర్లక్ష్యం అనే హడ్డిల్ని కూడా దాటింది. మకాన్ సింగ్, కేడీ జాదవ్, సీతా సాహు వీళ్ళందరూ ఓడిపోయింది ట్రాక్ మీద కాదు, మన సమాజం చేతిలో. మళ్ళీ ఇంకో అథ్లెట్ పానీపూరి బండి పెట్టుకునే పరిస్థితి మనకు రాకూడదు. మళ్ళీ ఇంకొక గోల్డ్ మెడలిస్ట్ ట్రీట్మెంట్ లేక చనిపోకూడదు. అది జరగకూడదంటే మనం కూడా మేలుకోవాలి. బిగ్ బాస్ షో 3 నెలలు అయిపోతుంది. విన్నర్ ఎవరో వారం రోజుల్లో మర్చిపోతాం. కానీ జ్యోతి ఎరాజీ సాధించిన ఈ రికార్డ్ చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే హిస్టరీ రిమెంబర్ హీరోస్, నాట్ ఎంటర్టైనర్స్. ఇప్పటికైనా మన రియల్ హీరోస్ని ఓన్ చేసుకుందాం. ఈ వీడియోని షేర్ చేయండి. బిగ్ బాస్ గ్రూపుల్లో కూడా కనీసం ఒక్కరైనా మారుతారు, ఒక్కరైనా స్పోర్ట్స్ని ప్రేమిస్తారు. జై హింద్, జై భారత్. అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.